మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆర్సీబీ విరాట్ కోహ్లీపై ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోహ్లీ ఫ్యాన్స్ రాయుడిని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు అతడి ఫ్యామిలీకి సైతం బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో ఆరంభంలో పేలవ ప్రదర్శన కనబర్చి అనూహ్యంగా దూసుకొచ్చిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు ముందు కీలక మ్యాచ్ లో చెన్నైతో తలపడింది. ఆ మ్యాచ్ లో ధోనీ సేనకు ఝలక్ ఇచ్చి ప్లే ఆఫ్ కు చేరింది. దీంతో బెంగళూరు ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంచెం అతిగానే ఉత్సాహాలు చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా ఇదే రేంజ్ లో ఎంజాయ్ చేశారు. అయితే ఆ టైంలో అంబటి రాయుడు ఆర్సీబీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి ఆజ్యం పోశాయి. అలాగే ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన అనంతరం కూడా రాయుడు ఆర్సీబీ గురించి ట్వీట్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే వారినే తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించారు. అలా చేస్తే ఎప్పుడో టైటిల్స్ గెలిచేదని అన్నాడు. ఇలా చెయ్యకనే ఎందరో మంచి మంచి ప్లేయర్లను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. కోహ్లీపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ రేంజ్ క్యాంపు గెలిచినంత మాత్రాన ఐపీఎల్ ట్రోఫీ గెలవలేరు అని విరాట్ ను విమర్శించాడు. దీంతో ఆర్సీబీ కోహ్లీ ఫ్యాన్స్ రాయుడుపై విరుచుకుపడుతున్నారు. కోహ్లీని విమర్శించడంతో రాయుడిని టార్గెట్ చేసినట్లు సమాచారం. అతడి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ ఇన్స్టా వేదికగా వెల్లడించారు. రాయుడు భార్య 14 ఏళ్ల వయసు గల చిన్నారులపై అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. వాటిని కొంతమంది కాలు రాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు న్యాయ వ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వీటిని చూసిన నెటిజన్లు క్రికెట్లో విమర్శలు సాధారణ విషయమే. అంత మాత్రాన ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేస్తూ బెదిరించడం కరెక్ట్ కాదంటున్నారు. దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.